హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ముందటి క్లాస్లో మనము తిర్యక్ గ్రాఫ్ గురించి ఇంట్రడక్షన్ అనేది వివరంగా నేర్చుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అందులో మొదటి ప్రాబ్లం చూసినట్లయితే చూడండి. మొదటి ప్రాబ్లం చూసినట్లయితే ఏ ఏ పెయిర్ ఆఫ్ parallel lines is intersected by a transversal such that angle 1 and angle 2 form a pair of interior angles on the same side of the transversal. If m angle 1 equal to 125 degrees, what is the angle 2? చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే సేమ్ సైడ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అని ఇచ్చాడండి. అంటే సహ అంతర కోణాలు ఇవ్వడం జరిగింది. సహ అంతర కోణాలు ఏమిచ్చాడండి? సహ అంతర కోణాలు ఇవ్వడం జరిగింది. అయితే సహ అంతర కోణాలు ఎల్లప్పుడూ కూడా సంపూరకాలు. ఏంటండి? సంపూరకాలు అంటే రెండు కోణాలు మొత్తం ఎప్పుడు కూడా మనకి 180 డిగ్రీలండి. అందులో యాంగిల్ 1 ఈక్వల్ టు 125 డిగ్రీస్ ఇచ్చాడండి. యాంగిల్ 2 ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. యాంగిల్ 1 అంటే 125 డిగ్రీస్. దీన్ని అటు తీసుకెళ్ళండి. అంటే యాంగిల్ 2 ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 125 డిగ్రీస్. అయితే యాంగిల్ 2 ఎంతండి? 55 డిగ్రీస్. ఎంతండి? 55 డిగ్రీస్. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగింది? ఆర్ఆర్బి టెక్నీషియన్ 2024లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ డిగ్రీస్? ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ఫిగర్ ని గమనించినట్లయితే ఏమిచ్చాడంటే ఇక్కడ సి దగ్గర ఎక్స్ డిగ్రీస్ ఇచ్చాడు, ఎఫ్ దగ్గర 35 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ 65 బి దగ్గర 65 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి మన పటాన్ని ఒకసారి గీసుకుందామమ్మా. ఈ విధంగా గీసుకుందాం. ఇది ఈ, ఇది సి. సి అంటే ఎక్స్ ఇచ్చాడండి. తర్వాత ఎఫ్ అనేది 35 ఇవ్వడం జరిగింది. బి ఈక్వల్ టు 65 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. ఇది డి అండి. అయితే మనకి దీన్ని ఇలా పొడిగిద్దామండి. దీనిని ఈ విధంగా పొడిగిద్దాం. మనకి ఇది తిర్యక్ రేఖ అవుతుంది. ఇది తిర్యక్ రేఖ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది 65 డిగ్రీలు అయితే దీని యొక్క సాదృశ్య కోణము ఎంత అవుతుంది? 65 డిగ్రీలు అవుతుంది. అంటే ఇది అంతరంగా ఉంది, ఇక్కడ అంతరంగా ఉంది, ఇక్కడ బాహ్యంగా ఉంటుంది. అంటే ఇది 65 డిగ్రీలు అవుతుంది. అప్పుడు మనకి ఎక్స్ కావాలి. ఇక్కడ 65, 35 ఉంది. ఎక్స్ కనుక్కోవచ్చు కదా. ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది. అంటే ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు 180 డిగ్రీస్లో మైనస్ 65 మైనస్ 35 తీయండి. మైనస్ 65 మైనస్ 35 ఎంత అవుతుంది? 100. 180 డిగ్రీస్ మైనస్ 100 డిగ్రీస్ ఈక్వల్ టు 80 డిగ్రీస్. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. ఇది ఎప్పుడు ఇచ్చాడండి? గ్రూప్ డి 2022లో ఇవ్వడం జరిగింది. మొత్తం మనకి ఆ ఇంట్రడక్షన్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. దాన్ని మనము బైహార్ట్ చేసినట్లయితే, చాలా బాగా గుర్తించుకున్నట్లయితే దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ఆర్బిలో. ఎందుకంటే మనకి 2025లో కానీ 24లో కానీ 25లో మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. కంపల్సరీగా ఆ తిర్యక్ గ్రాఫ్ గురించి బైహార్ట్ చేస్తారో లేకపోతే బాగా గుర్తించుకుంటారో మీ ఇష్టం. కానీ తప్పనిసరిగా నేర్చుకోండి. ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేసే టాపిక్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ టూ parallel lines are cut by a transversal and one pair of the corresponding angle formed is x plus 13 degrees and 2x minus 10 degrees, then find the value of x అండి. చూడండి, if two parallel lines are cut by a transversal, మనకి ఏమి ఇచ్చాడంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఏమి ఇచ్చాడండి? కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. మనకి రూల్ ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్
ఈక్వల్ అంటే ఇక్కడ దీనిని దీనితో సమానం చేయవచ్చు. అంటే x ప్లస్ 30 ఈక్వల్ టు 2x మైనస్ 10 డిగ్రీస్. అయితే ఈ xని ఇటు తీసుకురండి, ఈ 10ని ఇటు తీసుకురండి. అంటే 30 ప్లస్ 10 ఈక్వల్ టు 2x మైనస్ x అండి. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 2xలో x తీస్తే x. 30 ప్లస్ 10 40. x ఈక్వల్ టు 40. x ఈక్వల్ టు 40. ఆప్షన్ సిలో ఉంది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ఎప్పుడు అడగడం జరిగిందండి? ఆర్ఆర్బి జేఈలో 2024లో అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్ L ఈజ్ ప్యారలల్ టు M అండ్ P ఈజ్ ద ట్రాన్స్వర్షల్. ఫైండ్ ద మెజర్స్ ఆఫ్ ద యాంగిల్ 1 అని అడిగాడండి. చూడండి, మనకి ఈ పిక్చర్ని కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే x ప్లస్ 80 డిగ్రీస్, 2x ప్లస్ 10 డిగ్రీస్, యాంగిల్ 1 అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండు కూడా మనకి ఏమవుతాయంటే సాదృశ్య కోణాలు అవుతాయి. ఏమవుతాయండి? సాదృశ్య కోణాలు అవుతాయి. మరి ఇక్కడ 1 ఈక్వల్ టు ఏమవుతుందండి అంటే శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానం అని చెప్పాం. అంటే దీనికి ఎదురుగా ఉన్నది ఎప్పుడు కూడా అదే అవుతుంది. అంటే x ప్లస్ 80 డిగ్రీస్ అవుతుంది యాంగిల్ 1 అనేది. ఇప్పుడు మనము x ప్లస్ 80 డిగ్రీస్ విలువ అనేది మనము కనుక్కోవాలండి. అంటే ఇప్పుడు సాదృశ్య కోణాలు సమానము. అంటే 2x ప్లస్ 10 డిగ్రీస్ ఈక్వల్ టు x ప్లస్ 80 డిగ్రీస్. ఇప్పుడు xని ఇటు తీసుకురండి. 2x మైనస్ x ఈక్వల్ టు 80 మైనస్ 10 అండి. x ఈక్వల్ టు 7. x ఈక్వల్ టు 70. అయితే మనకి ఏ విలువ కావాలి? యాంగిల్ 1 కావాలి. యాంగిల్ 1 అంటే ఎంత అవుద్ది? x ప్లస్ 80 డిగ్రీస్. మనకి x విలువ వచ్చింది 70 డిగ్రీస్ ప్లస్ 80 డిగ్రీస్ అంటే 150 డిగ్రీస్. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ ఏలో ఉంది. ఇది ఎప్పుడు ఇచ్చాడండి? గ్రూప్ డి 2022లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ద గివెన్ ఫిగర్ L parallel M and T is a transversal. If angle 1 and angle 2 are in the ratio of 4:11, the measures of the angles angle 7 and angle 8 respectively are అని అడిగాడండి. చూడండి, మనకి ఇచ్చిన ఫిగర్ ప్రకారం ఏమి ఇచ్చాడంటే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 రేషియోస్ ఇచ్చాడండి. యాంగిల్ 1 టు యాంగిల్ 2 ఈక్వల్ టు 4:11 ఇవ్వడం జరిగింది. అయితే యాంగిల్ 1, యాంగిల్ 2 అనేవి ఆసన్న కోణాలండి. ఏంటంటే లీనియర్ ఫెయిర్స్ ఎల్లప్పుడూ కూడా 180 డిగ్రీస్ అండి. అంటే ఇక్కడ 15 parts ఈక్వల్ టు 180 అండి. 15 parts ఈక్వల్ టు 180. 1 part ఈక్వల్ టు ఎంత అవుతుంది? 15తో భాగించండి. 15 ఒకట్ల 15 రెళ్ళ 1 part ఈక్వల్ టు 12 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు 4 parts ఎంత అండి? 4 parts అంటే 4 భాగాలు ఎంత? 4 ఇంటూ 12 డిగ్రీలు 48 డిగ్రీలు. తర్వాత 11 భాగాలు ఎంత అవుతుంది? 11 ఇంటూ 12 డిగ్రీలు 132 డిగ్రీలు అవుతుంది. అయితే వాడు ఏమడిగాడంటే యాంగిల్ 7 అండ్ యాంగిల్ 8 అడిగాడండి. యాంగిల్ 7 అండ్ యాంగిల్ 8 అడిగాడు. ఇప్పుడు మనకి యాంగిల్ 1 ఎంత వచ్చింది? మనకి యాంగిల్ 1 అనేది 48 డిగ్రీస్, యాంగిల్ 2 అనేది 132 డిగ్రీస్. చూడండి, ఇది 48 డిగ్రీస్, ఇది 132 డిగ్రీస్ అండి. ఇప్పుడు దీని యొక్క ఇప్పుడు చూసినట్లయితే యాంగిల్ 7 ఎంతో యాంగిల్ 8 ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, దీని యొక్క మనకి సదృశ్య కోణం ఎంత అండి? ఇదండి 6 సదృశ్య కోణము 132 డిగ్రీస్ అవుతుందండి. దీని యొక్క సాదృశ్య కోణం ఎంత అండి? 5 అండి, 48 డిగ్రీలు అవుతుంది. ఇది 48 డిగ్రీలు అయితే ఇది 132 డిగ్రీస్ అయింది. దీని యొక్క శీర్షాభిముఖ కోణం ఎంత అవుతుంది? ఇది 132 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎదురుగా ఉన్నది 48 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనకి యాంగిల్ 7 అండ్ యాంగిల్ 8 వచ్చేసాయి. యాంగిల్ 7 అండ్ యాంగిల్ 8 ఏమొచ్చాయంటే 48 డిగ్రీస్ మరియు 132 డిగ్రీస్ అండి. అయితే ఇక్కడ ఏమిచ్చాడంటే ఫస్ట్ ఇది 8 ఇవ్వడం జరిగిందండి.
48 degrees ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఇవ్వాలంటే 48 degrees అండ్ 132 degrees ఇవ్వాలి. అంటే ఇది ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. ఇదే మనకు కావలసిన ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, in the given figure P parallel Q and L is a transversal cutting P and Q with angles as specified. The value of 5x minus y is. చూడండి, వాల్యూ ఆఫ్ 5x minus y విలువ కనుక్కోవాలండి. ఏం కనుక్కోవాలి? 5x minus y విలువ కనుక్కోవాలి. ఇచ్చిన ఫిగర్ కానీ మనం గమనించినట్లయితే ఏమి ఇచ్చాడంటే 4x degrees ఇచ్చాడు, తర్వాత 6x plus y degrees ఇచ్చాడు, x plus y degrees ఇచ్చాడు. దీన్ని బట్టి మనం చూసినట్లయితే చూడండి, మనకి ఈ రెండు కూడా పటాన్ని బట్టి ఈ రెండు కూడా ఏటవుతాయి? సాదృశ్య కోణాలు అవుతాయి. ఏమవుతాయి? కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఎప్పుడు కూడా సాదృశ్య కోణాలు అనేవి ఎప్పుడు కూడా సమానంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి 6x plus y ఈక్వల్ టు x plus 5y. ఇప్పుడు దీనిని ఇది సింప్లిఫై చేయండి. ఈ ఎక్స్ని ఇటు తీసుకురండి. 6x minus x ఈక్వల్ టు ఈ వైని అటు తీసుకురాలండి. 5y minus y, 5x ఈక్వల్ టు 4y అండి. దీన్ని అదే విధంగా అలా ఉంచండి. ఇప్పుడు ఈ రెండు చూడండి, ఈ రెండు చూసినట్లయితే మనకి ఈ రెండు చూసినట్లయితే ఇవి ఆసన్న కోణాలు. ఈ రెండు కూడా ఆసన్న కోణాలు. ఆసన్న కోణాలు ఎప్పుడు కూడా 180 degreesకి సమానం అండి. ఆసన్న కోణాలు మొత్తం ఎప్పుడు కూడా 180 degrees. అంటే 4x plus 6x plus y ఈక్వల్ టు 180 degrees అండి. ఇప్పుడు 4x plus 6x అంటే 10x plus y ఈక్వల్ టు 180 degrees అండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 into 5x రాసుకోవచ్చు కదా, ప్లస్ y ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు 5x ప్లేస్లో ఈ 4yని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే y విలువ వస్తుంది. 2 into 4y ప్లస్ y ఈక్వల్ టు 180 degrees. 2 4 8, 8 1 9, 9y ఈక్వల్ టు 180 degrees. 9 1 9 20 అంటే y ఈక్వల్ టు 20 డిగ్రీలు. y ఈక్వల్ టు 20 డిగ్రీలు. ఇప్పుడు y ఈక్వల్ టు 20 డిగ్రీలు అయితే x కనుగొనవచ్చు కదా. ఇప్పుడు 5x ఈక్వల్ టు 4y. yని సబ్స్టిట్యూట్ చేయండి. 5x ఈక్వల్ టు 4 20 4 into 20 80 అవుతుంది. 5 1 5 16 అంటే x ఈక్వల్ టు 16 డిగ్రీలు. x విలువ వచ్చింది, y విలువ వచ్చింది. మనకు కావాల్సిన వాల్యూ ఏంటండి? 5x minus y విలువ కనుక్కోవాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 5 into 16 minus 20, 5 16 80 minus 20 ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. ఇది ఎప్పుడేమో అడగడం జరిగింది? 2022 గ్రూప్ డిలో అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. In the given figure, AB and CD are two parallel lines and PQ is transversal. Angle DNQ is 50 degrees. Find the measures of angle AMN. ఇక్కడ చూడండి, ఇక్కడ DNQ ఇచ్చాడు. DNQ ఈక్వల్ టు 50 degrees ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఏం కనుక్కోమన్నాడు? AMN ఇది కనుక్కోమన్నాడు. AMN కనుక్కోమన్నాడు. అయితే మనకి చూడండి, ఇది ఇక్కడ 50 అయితే దీనికి ఎదురుగా ఉన్న కోణం ఎంత అవుతుంది? ఇది కూడా 50 డిగ్రీలు అవుతుంది. ఇది కూడా 50 డిగ్రీలు అవుతుంది. అప్పుడు ఈ రెండు కూడా సహాంతర కోణాలు. ఏంటండి? సహాంతర కోణాలు. సహాంతర కోణాలు ఎప్పుడు కూడా 180 డిగ్రీలు. అంటే ఇక్కడ యాంగిల్ M ప్లస్ 50 degrees ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే సహాంతర కోణాలు ఇవి. అప్పుడు యాంగిల్ M ఈక్వల్ టు 180 degrees మైనస్ 50 degrees ఈక్వల్ టు 130 degrees. ఇదే మనకు కావలసిన ఆన్సర్ అండి. ఆప్షన్ సిలో ఉంది. ఇది ఎప్పుడు ఇచ్చాడు? ఎన్టీపీసీ CBT 1 గ్రాడ్యుయేట్ లెవెల్లో 2025లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, MN and XY are two parallel lines. A line PQ intersects these lines at points B and K respectively. If NBK 78 degrees, then find the measures of YKB. చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ 78 డిగ్రీలు అనేది ఇవ్వడం జరిగింది.
ఆడేం కనుక్కోమన్నాడు? ఎన్బికే ఇచ్చాడు. ఇది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎన్బికే ఇది ఇవ్వడం జరిగింది. ఆడు కనుక్కోమన్నది వైకేబి. వైకేబి ఇది కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? ఇది. అయితే ఇక్కడ మనకి ఈ 2 కూడా ఏటివి? సహాంతర కోణాలు. ఈ 2 కూడా ఇంటీరియర్ యాంగిల్ సహాంతర కోణాలు. ఎప్పుడు కూడా ఇంటీరియర్స్ యాంగిల్స్ ఎప్పుడు కూడా సంపూరకాలు అని చెప్పడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఈ విలువ కావాలంటే 180 మైనస్‌లో ఈ 78ని తీసిస్తే అదే మన విలువ. అంటే చూడండి ఇక్కడ ఏమంటే 78 డిగ్రీలు ప్లస్ వైకేబి యాంగిల్ వైకేబి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. 180 డిగ్రీస్ అయితే ఈ వైకేబి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 78 డిగ్రీస్. వైకేబి ఈక్వల్ టు 102 డిగ్రీస్ అండి. ఇది ఆన్సర్. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్ కూడా చేయనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 78 డిగ్రీలు ఇచ్చాడు. మనకి ఇది కనుక్కోమన్నాడు ఇక్కడ. ఇది కనుక్కోమనంటే మనకి సహాంతర కోణాల్లో ఒక కోణం ఇచ్చాడు. రెండో కోణం కనుక్కోమన్నాడు. ఎప్పుడు కూడా సహాంతర కోణాలు మొత్తం ఎప్పుడు 180 డిగ్రీలు సమానం. 2 కోణాలు మొత్తము 180 డిగ్రీలు. అయితే అందులో 78 ఇచ్చాడు. 78 ఇస్తే ఇంకోటి కనుక్కోలేమా? 180లో 78 తీస్తే 102 డిగ్రీలు. అదే మనకు కావాల్సిన సహాంతర కోణం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద లైన్స్ L1 and L2 are parallel lines cut by a transversal if the measures of one of the corresponding angle is 75 degrees. Then what is the measure of the other corresponding angle? చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనం ఏమీ ఆలోచించవసరం. కరస్పాండింగ్ యాంగిల్ ఇచ్చాడు. అదర్ కరస్పాండింగ్ యాంగిల్ కనుక్కోమన్నాడు. ఎప్పుడు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాము. అంటే సాదృశ్య కోణాలు ఎల్లప్పుడూ సమానం అని చెప్పాము. అందులో ఒకటి ఇచ్చాడు, ఇంకోటి కొనుక్కోమన్నాడు. అంటే దీనికి సమానంగా ఉన్నది ఆప్షన్ లేదంటే అదే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ఎప్పుడు ఇచ్చాడండి? ఎన్టీపీసీ సిబిటి 1 గ్రాడ్యుయేట్ లెవెల్లో 2025లో ఇవ్వడం జరిగింది. చూడండి దీన్ని బేస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ అనేవి చాలా షిఫ్ట్లో అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని చాలా శ్రద్ధగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.